చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ రెసిపీ వచ్చేసి అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఇట్టే అయిపోతుంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సినప్పుడు, ఎక్కువ టైం లేనప్పుడు, ఇంట్లోనే తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఉల్లిపాయ ముక్కలతో పాటు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. పిల్లలకైతే పచ్చిమిర్చి వేయొద్దు. అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకుంటున్నానండి. 2 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే అల్లం కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటితో పాటు మనం ఒక చిన్న టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా కలిసే వరకు కలుపుకుందాము. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని మసాలాలు వేసుకోవాలండి. ముందుగా కారం వేసుకుంటున్నాను. కారం కూడా ఇక్కడ నేను ఎక్కువ వేయటం లేదు, కొంచెం మాత్రమే వేస్తున్నాను. అలాగే పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఒకవేళ సరిపోకపోతే తర్వాత చూసుకునైనా వేసుకోవచ్చండి. ధనియాల పొడి పావు చెంచా, ధనియాల పొడితో పాటు జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర పొడి కూడా వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా పొడి వేసుకోండి. ఈ 3 సమానంగా వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి 3 పావు చెంచా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పిండితో తయారు చేసుకోవాలంటే ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఈ ఉప్పు కారం అన్నీ బాగా ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలకు పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను శనగపిండి వేసుకుంటున్నాను. ఈ విధంగా కప్పుతో, ఇది అరకప్పు ఉంటుంది కదండి, ఆ కప్పు కొలత అనమాట. ఆ కప్పుతో అరకప్పు శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే శనగపిండి ఎంతైతే తీసుకున్నానో దానికి సమానంగా బియ్యం పిండి కూడా వేసుకోవాలి. 2 సమానంగా తీసుకోవాలి, శనగపిండి బియ్యం పిండి అనేది. ఇప్పుడు నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకునేటప్పుడు ఈ రెసిపీలోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి. అదేంటి అంటే నిమ్మరసం అన్నమాట. నిమ్మరసం అస్సలు మర్చిపోవద్దండి, స్కిప్ చేయొద్దు. ఇక్కడ నేను ముందుగానే నిమ్మరసాన్ని కొంచెం ఉప్పు వేసుకొని గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నానండి. నిమ్మరసం ఈ విధంగా కొంచెం వేసుకోండి. ఒక అర చెంచా పడుతుంది అంతే. నేను తీసుకున్న పిండికి, ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలకి అర చెంచా నిమ్మరసం పట్టింది, అంతేనండి. ఎక్కువ తయారు చేసుకుంటే ఎక్కువ వేసుకోవటమే, అంటే 1 స్పూన్ పడుతుంది అంతే. ఇప్పుడు పిండిని కొంచెం జారుగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వీడియోలో చూపించినంత వంట సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న టిక్కీస్ మాదిరిగా మనం ప్యాన్ పైన వేసుకోవాలి. అయితే ఎక్కువ నూనెతో కూడా పని లేదు, కేవలం 1 చెంచా నూనె సరిపోతుందండి. ఈ విధంగా 1 చెంచా నూనె వేసుకొని ప్యాన్లోకి ఇప్పుడు టిక్కీస్ మాదిరిగా చేసుకుందాము. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది, ఎక్కువ నూనె ఉండదు. అయితే వీటికి కాంబినేషన్ అనేది టమాటా కచప్ లేకపోతే టమాటా పచ్చడి. పెద్దవాళ్ళకైతే టమాటా పచ్చడి, చిన్న వాళ్ళకైతే టమాటా కచప్తో ఇష్టంగా తింటారు. త్వరగా ఏదైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇంట్లో శనగపిండి అలాగే బియ్యం పిండి కనుక ఉంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మనం పిండి కలిపి పక్కన పెట్టాల్సిన పని కూడా లేదు, అప్పటికప్పుడు కలిపేసుకొని వేసేసుకోవచ్చు అండి. కాంబినేషన్గా మనకి టమాటా కచప్ ఉంటే చాలు, లేకపోతే టమాటా పచ్చడి ఉంటే చాలండి. అంత సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. మరి మీ అందరికీ శనగపిండి బియ్యం పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న టిక్కీస్ మాదిరిగా ఉండే రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ నేను మా బాబుకి చేసి పెడుతున్నాను కాబట్టి టమాటా కచప్ మాత్రమే వేసుకున్నాను.
అయితే ఒకటి నేను తినేసానండి ముందుగా. అంత రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.